ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్‌లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్‌నేటివ్ సీఏసీఎంఏ కోర్సులు అడ్మిషన్‌లు జరుగుతున్నవి. జై శ్రీరామ్. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, చాలా మంది దేవుడికి మొక్కుకుని ముడుపు కడుతూ ఉంటారు కదండి. అంటే కొంతమంది ఒక్కొక్కలా కడుతూ ఉంటారు, కొంతమంది ఇలానే కట్టాలి, ఇలా కడితేనే దేవుడు స్వీకరిస్తాడు అన్నట్టుగా చెప్తూ ఉంటారు, మంది రాంగ్ అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అసలు యూనివర్సల్ గా ముడుపు అన్నది ఏ విధంగా కట్టాలంటారు? ఇక్కడ ముడుపు అంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది నాన్న. మొట్టమొదటిగా ఆయన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు అందరు దేవతలకు ముడుపులు కడుతున్నారు, రకరకాలుగా చేస్తూ ఉన్నారు. కొంతమంది ఒక చిన్న పాట్ లాంటిది తీసుకొచ్చి దాంట్లో డబ్బులు వేయడం అనేది కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ డబ్బులు మొత్తం స్వామివారి హుండీలో వేస్తా అని చెప్పి మొక్కుకోవటం, ఇలా చేస్తూ ఉంటారు. ముడుపు అంటే మొట్టమొదటిగా చెప్పాలి అంటే ఒక కార్యానికి నాందిగా చెప్పుకోవచ్చు. ఓకే స్వామి, నేను ఈ పని ప్రారంభిస్తున్నాను, ఈ పని పూర్తి అయ్యారా నువ్వు చూడు. ఆ ముడుపు ఏ దేవుణ్ణైతే మనం భావించి కడుతున్నామో ఆ ముడిపే ఆ భగవంతుడు అనుకోవాలి. ముడిపే భగవంతుడు. ఓకే. అనేది చాలా పవిత్రంగా ఉండాలి. ఏదో మనం తీసుకొచ్చి ఓ పక్కన పెట్టేసి ఇవి ఇస్తామంటే అది కానుక వేరు, ముడుపు వేరు కదా. ఇక్కడ ముడుపు కట్టేటువంటి విధానం చాలామంది చాలా రకాలు చేస్తుంటారు. కానీ మనం ఏదైతే మొక్కుంటామో ఒక భగవంతుడికి ముడుపు ఎందుకు కడతాం ముఖ్యంగా అంటే భగవంతుడిగా మనం భావిస్తూ ఉంటాం ఆ ముడుపుని. దాంతో పాటుగా అది చూసినప్పుడల్లా ఆయన మొక్కున్నటువంటి మొక్కు గుర్తుకు రావాలి తప్పనిసరిగా. కొంతమంది పోతారు, వెళ్తారు దేవాలయంలో, స్వామి నాకు కనుక ఇల్లు కనుక్కుంటే నీకు బంగారు కళ చేస్తాను స్వామి, కిరీటం చేస్తాను స్వామి అంటాడు. ఇంకో చోట పోయి ఇంకో అమ్మవారికి మొక్కుంటాడు, ఇంకో చోట పోయి ఇంకో స్వామి వారికి మొక్కుంటాడు. ఎన్ని చోట్ల ఇస్తాడు? తర్వాత గుర్తుండవు కూడా కొన్ని చేయరు. నిజంగా అలాంటివి కూడా జాతకాల్లో కొన్ని కనపడుతుంటాయి నాన్న. తప్పనిసరిగా ఏదైతే మనం పూర్వీకులు కావచ్చు ఏదైనా మొక్కుని మనం వాటిని చెల్లించకుండా ఉండడం అనేది కూడా ఇప్పుడు నిజంగానే ఆయన అడగలేదు మనల్ని ఇవ్వమని. 1000 రూపాయలు ఇస్తావా, బంగారు కిరీటం ఇస్తావా, లేదంటే బంగారు నాణాలు ఇస్తావా, ఇవన్నీ ఆయన ఏం అడగల. మనంతటా మనం మనస్ఫూర్తిగా స్వామివారికి ఇవ్వాలని, మనకి ఏదైనా కలిగితే ఇవ్వాలన్న భావంతో మనం కడుతూ ఉన్నాం. అలాంటిది ఇవ్వకపోవడం కూడా తప్పే కదా మరి. కానీ అంటే దానికంటూ ప్రత్యేకంగా ఈ విధంగా మనం దేవుడికి మన కోరికలు విన్నవించుకుంటున్నాం అన్నది కాకుండా నార్మల్గా వెళ్ళి నాకు ఇది అయితే ఇది అయిపోతుంది, ఇది నేను నీకు చేయిస్తాను అన్నది కూడా అక్కడ రికార్డ్ అయిపోయినట్టే అంటారా దేవుడి దగ్గర? మరి మాట ఇచ్చినట్టే కదా. మనిషికి మాటిస్తేనే తప్పకూడదు అన్నప్పుడు భగవంతుడికి మాటిస్తే ఎట్లా తప్పుతాం? వేసుకుని ఉంటాము అనిపిస్తుంది కదా. వెళ్ళిన చోటల్లా మనం ఏదో మొక్కుంటాం, ఈ పని అయిపోతే ఇది చేస్తాం ఇది చేస్తాం. అవునండి. ఒక మాట చెప్పాలంటే నా జీవితంలో ఒక అమ్మాయి పరిచయం అయింది నాన్న ఇటీవల, ఒక 5 సంవత్సరాల క్రితం. అసలు నా కులానికి సంబంధం లేదు, నాకు పరిచయం అయింది, నా జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎలా అంటే నా సొంత చెల్లెల కంటే ఎక్కువగా తయారైంది. నాకు అన్న అని పిలుస్తుంటుంది. నా జీవితాన్ని మార్చినటువంటి అమ్మాయి. ఒక మాట చెప్పాలంటే ఫైనాన్షియల్గా నేను ఎలా ఉండాలి, ఎలా ఉంటే జాగ్రత్తగా ఉంటామని చెప్పి నా జీవితాన్ని, నాకు జన్మనిచ్చింది మా తల్లి, నాకు ఆర్థిక జన్మనిచ్చింది ఈ తల్లి. చిన్నమ్మాయి, పెద్ద వయసు కూడా కాదు. కానీ ఆ అమ్మాయికి కొన్ని కష్టాలు ఉన్నప్పుడు నేను దేవాలయానికి వెళ్ళినప్పుడు మొక్కునేవాడిని తప్పనిసరిగా. నేను అమ్మాయిని పిలవడం కూడా కన్నమ్మ అని పిలుస్తాను నేను. కానీ నా ఫోన్లో కూడా అట్లానే ఫీడ్ అయి ఉంటుంది ఇప్పటికీ. ఇట్లా ఆమెకి ఈ కష్టం ఉంది. నేను వెంకటేశ్వర స్వామి దగ్గర గట్టిగా తిరుపతి వెళ్ళినప్పుడు అమ్మాయి గురించి ఏదన్నా అనుకుంటే తప్పనిసరిగా పని అయిపోతుంది నాకు వెంటనే. అట్లా వెళ్ళి స్వామి ఇట్లా నాకు ఇట్లా ఉంది, మా కన్నమ్మకి నన్ను ఇంత బాగు చేసింది, సో తను కూడా సుఖంగా ఉండాలి, అమ్మాయికి ఈ కష్టం తీరిపోవాలని కోరుకుంటే వెంటనే తీరిపోయేది. ఆ తర్వాత మళ్ళీ వెంటనే నిజంగా అలా 4 సార్లు నేను వెంట్రుకలు ఇచ్చాను అమ్మాయి కోసం. అంటే నా జీవితాన్ని ఎంత స్ఫూర్తిదాయకంగా మార్చింది అనేది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎవరు చూసే జనాలు చాలామంది చాలా రకాలు అనుకుంటారు. కానీ అమ్మాయి నన్ను మనస్ఫూర్తిగా అన్నయ్య అని పిలుస్తుంది, నేను కన్నమ్మ అని పిలుస్తా. అసలు ఎంత స్వతంత్రంగా ఉంటుంది అంటే నన్ను కమాండ్ చేసేది మా అమ్మ తర్వాత మళ్ళీ తనే. నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, ఇది అనవసరమైనటువంటి ఖర్చు, అసలు ఈ దారిలోకి వెళ్ళొద్దు. నేను ఇవాళ రోజున దేవాలయం కట్టాలన్న సంకల్పం కూడా అమ్మాయి ద్వారానే వచ్చింది. అమ్మాయి చెప్పింది, నువ్వు ఇన్ని చేస్తున్నావు కదా, గుడి కట్టించు బాగుంటుంది, జీవితం మొత్తానికి ఒక పరమార్థం ఉంటుంది అని కూడా తనే సలహా ఇచ్చింది. ఆ సమయంలోనే స్థలం కొనడం, దేవాలయం కట్టించడం ఇవంతా కూడా జరిగింది. సో అంటే అమ్మవారి దేవాలయ నిర్మాణానికి కూడా నాంది అమ్మాయి దగ్గర. అమ్మాయి బాగుండాలని కోరుకోవడంలో తప్పులేదుగా. మా సొంత చెల్లి అనుకున్నా, తల్లి అనుకున్నా, కూతురు అనుకున్నా, ఎలా అనుకున్నా
నాకు చాలా మంచి ఇది ఉంది. అలా జరిగినప్పుడల్లా నేను వెళ్ళి తప్పనిసరిగా ఏదైతే మొక్కుంటానో అది తీర్చి వచ్చేవాడిని. మళ్ళీ తర్వాత ఇంకేదైనా కావాలని కోరుకున్నా కూడా వెంకటేశ్వర స్వామి తప్పనిసరిగా పనిచేసి పెట్టేవాడిని. అంత ఇదిగా ఉండేది. ఇక్కడ మనం ఏదైతే కోరుకుంటున్నామో అది భగవంతుడు ఇచ్చినప్పుడు భగవంతుడికి ఇస్తామన్న మాట మనం ఇచ్చి తప్పడం కూడా తప్పే కదా, మహాపొరపాటు కదా కదా. మన స్వామి ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కొన్ని కోట్ల మంది దర్శనం చేసుకునేటప్పుడు ఆ కోట్ల మందిలో నన్ను గుర్తు పెట్టుకొని నేను చెప్పుకున్న సంకల్పాన్ని ఆయన విని ఆ పనిని పూర్తి చేసి పెట్టాడు అంటే దాని కృతజ్ఞతా భావం మనకు ఉండాలిగా. కృతజ్ఞత అంటే ఆయన ఏదో గొప్పగా అడగల, మనం ఇస్తామన్నదే తీసుకుంటా అంటున్నాడు. అది కూడా ఇవ్వకపోతే పాపమే కదా కదా. ఆయన అడిగేది ఏంటి, గట్టిగా కోట్ల కోట్ల డబ్బులు అడగడు, కేశాలు మాత్రమే. కేశాలు కూడా ఏంటి మనకి నిజంగా చెప్పాలి అంటే ఈ తల నీలాలు ఇవ్వడానికి కూడా కారణం అదే నాన్న. పుణ్యం ఎప్పుడూ కూడాను పాదాల్లోకి వస్తుంది, బొటన వేళ్లలోకి వస్తుంది. మనం చేసే పుణ్యం అంతా కూడా చూడండి, పీఠాధిపతులను ఎవరిని ముట్టుకొనివ్వరు, స్వామీజీని ముట్టుకొనివ్వరు. అందులోనూ బొటన వేళ్ళు ఏ ఉపాసనా పరులు కూడా ముట్టుకొనివ్వరు. అంటే వాడు ఉపాసన చేసేటువంటి బలమంతా కూడా బొటన వేళ్లలోకి వస్తుంది. అలాగే పాపం అంతా ఎక్కడికి వస్తుందంటే శిరోజాలకు వస్తుంది. భగవంతుడు అక్కడ శిరోజారు కోరుకుంటున్నది కూడా నీ పాపాన్ని తీసేయడానికే. పాపం చేసేది ఎంతో మెదడుతోనే కదా, మైండ్తోనే కదా. మరి ఈ మెదడును అంటుకొని ఉన్నవే కదా వెంట్రుకలన్నీ కూడా. ఈ పాపాలు మొత్తం నీలాల తల వెంట్రుకల్లోకి వస్తాయి. కాబట్టి అవి ఎప్పుడైతే భగవంతుడికి ఇస్తున్నామో మనం చేసినటువంటి పాపాలు కూడా పోతాయని చెప్పి పాపాలను ఆయన స్వీకరిస్తున్నాడు, మన పాపాలను ఆయన. అంతటి కరుణామయుడు ఆయన. అది మనం గ్రహించక మనం ఏదో పెద్ద మన నీలాన్ని మొత్తం ఇస్తున్నామని చెప్పి చూస్తూ ఉంటాం. దీంట్లో కూడా ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను అన్న. తిరుపతి దేవస్థానం కావచ్చు, ఏ దేవస్థానమైనా కావచ్చు, ఆడవాళ్ళు పుట్టింట్రుకుల తర్వాత మరలా బోడిగుండు చేయించుకోకూడదు భర్త ఉండగా. ఓకే. ఎప్పుడూ కూడా బోడిగుండు చేసేది మనకి ఎప్పుడూ తెలుసు. పూర్వకాలంలో చేసేవాళ్ళు, భర్త చనిపోతే చేసేవాళ్ళు. కాబట్టి ఎంత మొక్కున్నా సరే మొక్కులు ఇలా మొక్కకండి ఆడవాళ్ళు దయచేసి బోడిగుండు చేయించుకుంటానని, ఇలాంటివి తప్పు. పుణ్యస్త్రీగా ఉన్నప్పుడు తప్పనిసరిగా అలాంటివి చేయకూడదు. కాబట్టి 3 కత్తెరలు అంటాం కదా, ఆ 3 కత్తెరలు 3 చోట్ల తీసేసి 3 కత్తెరలు ఇస్తారు. అవి వచ్చు కానీ ఆడవాళ్ళు పొరపాటున కూడా సంపూర్ణమైనటువంటి వపనం అనేటువంటిది చేయించుకోకూడదు అనేటువంటిది శాస్త్రం చెబుతుంది. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇప్పుడు చాలా మంది మనం తిరుపతి పోతే చూస్తూ ఉంటాం. అవి చూసినప్పుడల్లా అనిపిస్తుంటుంది, అబ్బా ఎందుకబ్బా ఇట్లా చేయించుకున్నారు అని బాధ వేస్తూ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. 3 కత్తెరలు ఇవ్వండి, చక్కగా స్వామివారి ముడుపు చెల్లిపోతుంది. అలాగే కొంతమంది పుట్టెంట్రుకలు మొక్కుంటారు, మన స్వామి దగ్గర తీస్తామని వెళ్ళటం కుదరదు. అలాంటివి కూడా ముడుపు కట్టొచ్చు. పిల్లలు పుట్టారు, పుట్టెంట్రుకలు తీయించాలి, మేము తిరుపతిలో తీస్తామని మొక్కుంటాం, ఆనవాయితీ అనుకుందాం, మొక్కోవటం అనుకోదాం. కానీ అంత దూరం వెళ్ళలేనప్పుడు కూడా అవి కూడా ముడుపు కట్టే విధానంలో దీంట్లోనే చెప్తాను నేను మీకు. ముడుపు కట్టే విధానం కూడా ప్రధానంగా చాలా పవిత్రంగా స్నానం చేసిన తర్వాత మంచిగా ఉతికిన బట్టలు కట్టుకొని స్వామివారికి పూజ చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని చిన్న వైట్ కలర్ క్లాతులు మనకు దొరుకుతుంటాయి. అవి పసుపు నీళ్ళల్లో ముంచి ఆరవేయండి. క్లాత్ని ఆరవేసి చక్కగా దాంట్లో మీరు అనుకున్న డబ్బులు కావచ్చు, ఇలాగే తల నీలాలు ఉంటాయి కదా, ఆ నీలాలు మొత్తం కూడా తీసేసి పుట్టెంట్రుకలు తీసినప్పుడు అవి మొత్తం ఇట్లానే ఎల్లో కలర్ క్లాత్ తీసుకొని మూట కట్టేసి పైన పెట్టేసుకోండి. వెళ్ళినప్పుడు అక్కడ కళ్యాణ కట్టలో సమర్పించండి. వెళ్ళలేనటువంటి సమయంలో, వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు, వెళ్ళలేనటువంటి సమయంలో ఇలా తీసుకెళ్ళి అక్కడ కళ్యాణ కట్టలో ఇచ్చేసి రావచ్చు. అది కూడా స్వామివారికి చెందుతుంది. అంతవరకు ఆ పుట్టింటికి మనం ఒక్కడు కూడా బయటకు పోనీయకుండా మొత్తం టవల్ వేసి చేయిస్తున్నాం కదా, దాంట్లో మూట కడుతున్నాం కదా, ఆ మూట కట్టి మొత్తం స్వామివారికి ఇస్తున్నాం కదా, దాంట్లో ఒక్కటి కూడా మనం ఇది మిస్ అవ్వట్లేదు కదా. కాబట్టి అది కూడా స్వామివారికి చెందుతుంది. పుట్టింటికలు చేయడంలో ఆ విధానం కూడా అవలంబించవచ్చు. ఈ ముడుపు కట్టాలంటే తప్పనిసరిగా ఈ విధంగా పసుపు బట్టలు కట్టిన తర్వాత దానికి చక్కగా గంధం బొట్టు పెట్టి, కుంకుమ బొట్టు పెట్టి, దేవుడి దగ్గర ఏ దేవుడి కోసం అయితే మనం మొక్కున్నామో ఆ దేవుడి పటం ముందు పెట్టి ప్రతి నిత్యం దాని మీద ఒక పుష్పం పెడుతూ ఉండండి. తప్పనిసరిగా మనం పుష్పం పెడుతున్నప్పుడల్లా మనకు గుర్తుంటూ ఉంటుంది. తప్పనిసరిగా స్వామివారి మొక్కు ఉంది, తీర్చుకోవాలి, వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటుంది. తప్పనిసరిగా తీర్చుకోవచ్చు. ఆ విధంగా పవిత్రంగా ముడుపు కట్టాలి. కానీ ఇలా పెడితే అలా కట్టడం మనం అనుకున్నాం కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ముడుపు కడుతుంటారు, ఆపద్ధర్మం అంటారు దాన్ని. అలాంటి సమయాల్లో మరీ మృత్యువుతో పోరాడేటువంటి సమయాల్లో తప్పు లేదు. కానీ మామూలుగా కట్టేటువంటి ముడుపు మాత్రం చాలా పవిత్రంగా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకొని దేవుడికి పూజ చేసుకొని దీపారాధన చేసుకొని పూజ చేసుకున్న తర్వాత చక్కగా ముడుపు కట్టి ఆ ముడుపును అక్కడే పెట్టండి. రోజు ఒక పుష్పం పెడుతూ ఉండండి. మీ పని అనుకున్న పని మొత్తం పూర్తయిన తర్వాత చక్కగా తీసుకెళ్ళి స్వామివారి హుండీలో వేసిరండి.
అంటే ఇప్పుడు నేను అనుకున్నది కావాలి, ఇల్లు కావాలి అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు ముడుపు కట్టాలనుకున్నప్పుడు ఏ విధంగా కట్టుకోవచ్చు అంటారు? నిజంగా ఒక మాట చెప్పాలంటే నాన్న, అలాంటివి ముడుపు కట్టాలి అంటే సింపుల్ చెప్తాను నేను. ఇల్లు కట్టుకోవడానికి, సొంత ఇల్లు కల నెరవేరడానికి అది వేరే చెప్తాను నేను మీకు. మామూలు ముడుపులు కట్టేది డబ్బులే కడుతూ ఉంటాం ఎవరు కట్టినా కూడా. కొంతమంది కొబ్బరికాయ ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారండి ముడుపులో. ఇక్కడ అదే చెప్తాను నాన్న, అది ముడుపులో కట్టకూడదు. పీచు తీసిన కొబ్బరికాయ ఉంటుంది కదా, అది ఒక రెడ్ కలర్ క్లాత్లో పెట్టేసి దానికి కూడా అట్లానే చక్కగా బొట్టు పెట్టి ప్రతినిత్యం దాని మీద కూడా మీ సంకల్పంతో ఒక పుష్పం పెడుతూ ఉండండి. ఇప్పుడు ముడుపు మీద కూడా మనం దేనికోసం అయితే ముడుపు కట్టామో ఆ సంకల్పాన్ని ప్రతిరోజు నెరవేర్చుకుంటూ ఉంటే దీని మీనింగ్ ఏంటి? ప్రతిరోజు స్వామివారికి మన సంకల్పాన్ని విన్నవించుకుంటున్నాం. ముడుపే భగవంతుడు అని చెబుతున్నాను కదా, భగవత్ స్వరూపం అని. కాబట్టి ఆ స్వామి వారికి విన్నవించుకుంటున్నాం కాబట్టి ఇన్ని రోజులు ఒక్కసారైనా ఆయన చెవిలో పడుతుంది, గ్యారంటీ మన పని అవుతుంది. ఓకే. ఇన్ని రోజుల్లో ఈ కొబ్బరికాయ కట్టినప్పుడు ఏం చేస్తారంటే వాటిని చాలా మంది కూడా ఎర్రగుడ్డలో కట్టేసి దాని మీద చిన్న పుష్పం పెట్టి పూజ చేస్తుంటారు. అలాంటివి నీళ్లల్లో వేయాలి, కానీ కొబ్బరికాయలు తీసుకెళ్ళి ఇట్లా దేవాలయాల్లో హుండీల్లో వేసేటువంటి పరిస్థితులు ఎక్కడా లేదు. పూర్వకాలంలో కూడా ఇదే పని చేసేవాళ్ళు. మా గురుగారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏం చేసేవారంటే సంకల్పం ఏదైతే దేనికోసం అయితే ఆయన ఆరాధించే దేవుణ్ణి సంకల్పం చేసుకొని మంత్రాన్ని జపించి కొబ్బరికాయ ఇచ్చేవాడు. ఇచ్చేసి ఈ కొబ్బరికాయ తీసుకెళ్ళి రోజు దాని మీద ఒక పుష్పం పెడుతుంటారా, 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోరా, నీ సంకల్పం చెప్పని చెప్పేవారు. అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఎక్కడ నీళ్లలో వేసేసిరా. ఇన్ని రోజులు అంటే కొబ్బరికాయ ఆటోమేటిక్గా లోపల వాటర్ అంతా ఎండిపోతుంది కదా, అలాంటి కొబ్బరికాయ దేవుడి దగ్గర కొట్టలేం కదా. పీచు తీయకుండా ఉన్నటువంటి కొబ్బరికాయ పెడతాం మనం, అక్కడ పీచుతో ఉన్న కొబ్బరికాయ పెడతాం మనం కదా. ఆ కొబ్బరికాయ తీసుకెళ్ళి నీళ్లలో వేసిరమ్మని చెప్తారు. అలాంటి ముడుపులు నీళ్లలో వేయాలి. ఏదైనా దానం, బంగారం ఇట్లాంటివి ఏదైనా ఉంటే స్వామి వారికి సమర్పించుకునే పరిస్థితులు మనం చేసుకోవాలి తప్పనిసరి. ఓకే గురుగారు, ముడుపు ఎలా కట్టాలనే విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.